శిరీష గారు, టి శిరీష గారు. అండ్ దెన్ గురుజీ గారు నమస్తే అండి. ఎస్ మా నమస్తే గురుజీ గారు. ఎస్ సార్ ఐఎమ్ టి శిరీష అండి. ఐ బిలాంగ్స్ టు అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. మై ఏజ్ ఈస్ 45. దిస్ ఈజ్ మై ఫస్ట్ లెవెల్ అండి. ఇది నాకు సజెస్ట్ చేసిన నా కజిన్ చంద్రిక, నేర్చినట్ల చంద్రిక అని. షీ ఆల్సో బిలాంగ్స్ టు అనంతపూర్ అండి. సో తను మై ప్రొఫెషన్, ఐ ఓన్ స్కూల్ సార్. ప్రీ స్కూల్ రన్ చేస్తున్నాను నేను. ఐఎమ్ ద కరస్పాండెంట్ ఆఫ్ ద స్కూల్. అండ్ ఆ బిజీ లైఫ్ లో కానీ ఇది చేయగలిసానంటే ఇట్స్ వెరీ గ్రేట్ ఫర్ మీ. అండ్ టోటలీ క్రెడిట్ గోస్ టు మై కజిన్ చంద్రిక అండ్ గురుజీ ఆల్సో. ఏంటి అంటే ఫస్ట్ చంద్రిక 3 లెవెల్స్ చేసిందండి. తను 3 times చేసింది అనమాట. సో ఫస్ట్ టైం కి, సెకండ్ టైం కి, థర్డ్ టైం కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ అబ్జర్వ్డ్ ఇన్ హర్. అది తను చేసిన చూసి తన పద్ధతులు తనకి ఐ ఐ యాక్చువల్లీ ఇంప్రెస్డ్ అనమాట. బాగుంది అనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక విదిన్ లైక్ 5 to 6 days లోనే వెయిట్ అయితే ఎక్కువ లాస్ కాలేదండి. ఓన్లీ 700 grams తగ్గిందనమాట 5 days లో. బట్ అప్పటికే నాకు బాడీ షేప్ అనేది చక్కగా కనపడిచ్చేది. అండ్ ఈవెన్ ద స్కిన్ టోన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ కంపేర్ టు ప్రీవియస్ డేస్. నౌ ఇట్స్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. సో అట్ ప్రెసెంట్ ఆల్సో ఐ డెంట్ అబ్జర్వ్ మై వెయిట్ చూసుకోవడానికి టైం కుదరలేదండి నాకు. సో నాకు అనిపించింది ఏంటంటే ఒక 2 to 3 kgs తగ్గిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పాత డ్రెస్సెస్ అని పట్టవు కదండి, ఎత్తి పెట్టేసి ఉంటాం మనము. సో కొన్ని ఫేవరెట్ డ్రెస్సెస్ ఉంటాయి. సో అవి నేను వేసుకుంటున్నాను. అవి ఇప్పటికే నేను వేసుకుంటున్నాను. సరిపోయింది అంటే నేను ఆబ్వియస్లీ ఒక 2-3 kg తగ్గాను అనుకుంటున్నానండి. అండ్ హెల్త్ ఇష్యూకి వస్తే నాకు లైక్ ఫిబ్రవరి నుంచి కోల్డ్ కాఫ్ చాలా సివియర్ గా ఉండేదండి. ఎంత అంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఈవెన్ 5 minutes కంటిన్యూస్లీ. కొంచెం మాట్లాడేపాటికి దగ్గు వచ్చేసేది కంటిన్యూస్ గా, చాలా హెవీగా వచ్చేసేది అనమాట. సో దానికోసము ఐ హావ్ టేకెన్ మెనీ మెడిసిన్స్. ఐ కాంటాక్టెడ్ మెనీ లైక్ డాక్టర్స్ ని చూసాను అనమాట. లైక్ 2 doctors ని చూసాను. బట్ స్టిల్ దేర్ వాజ్ నో రిజల్ట్ ఫర్ మీ. సో వెన్ ఐ జాయిన్ ఇన్ దిస్ సమయం, సో విదిన్ 2-3 days ద కోల్డ్ కాఫ్ వాజ్ టోటలీ లైక్ వెళ్ళిపోయింది. ఇంకా రాలేదు ఇంతవరకు నాకు కోల్డ్ కాఫ్ మళ్ళీ ఎఫెక్ట్ కాలేదండి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ద గ్యాస్ట్రిక్. సో గ్యాస్ట్రిక్ ఎలా ఉండింది అంటే చాలా అండి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ ఐ టు డూ 2 or 3 days ఫాస్టింగ్ చేసేదాన్ని. చేస్తా ఉంటే ఎలా ఉండింది అంటే లైక్ మార్నింగ్ ఫాస్టింగ్ తీసి ఫుల్ డే ఉండం మనము. హార్డ్లీ విల్ స్కిప్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ అగైన్ లంచ్ తీసుకుంటాము. అండ్ నైట్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ప్రిఫరబుల్ యూ కెన్ టేక్ టిఫిన్ ఆర్ ఎనీ ఫుడ్స్ మనం చేసుకోవచ్చు. అది చేసినా కానీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఎలా ఉండిందంటే లైక్ చెస్ట్ లో మంట అయ్యేది, కడుపులో తిప్పడము, వామిట్ అయ్యేది, అలా ఉండేది. సో డాక్టర్ సజెస్ట్ ఏం చేశారు, అట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ నాట్ డూ ఎనీ ఫాస్టింగ్. ఇంక ఫర్దర్ చేయకూడదమ్మా, చేసే మళ్ళీ ఎండోస్కోప్ చేయాలి పరిస్థితి వస్తుంది. ఇట్స్ బెటర్ స్టాప్ యువర్ ఫాస్టింగ్ అని అన్నారు. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ వాస్ థింకింగ్ వెదర్ ఫాస్టింగ్ చేస్తేనే వద్దని నా డాక్టర్, మళ్ళీ మనం ఈ 24 days ఈ సమయం చేస్తే ఆ హెల్త్ ఇష్యూ ఇంకాస్త పెరుగుతుందేమో అని భయంగా ఉండింది. కానీ నా కజిన్ చంద్రిక షీ హాస్ మోటివేటెడ్ ఇన్ ఎ వే దాట్ నా ఒపీనియన్ మార్చేసి ఇందులో జాయిన్ అయ్యడానికి మంచి సజెస్ట్ చేసింది అనమాట. తను చెప్పిందంతా విని ద చేంజెస్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ అంటే తను చెప్పింది ఎలా ఉందంటే కన్వేయింగ్ లో ఉండింది నాకు తను చెప్పిందంతా. యా ఇట్స్ గుడ్, యా ఇట్స్ ట్రూ, ఓకే విల్ ట్రై ఇట్ వన్స్. ఒకసారి ట్రై చేద్దాము, ట్రై చేసే దాంట్లో ఏంటుంది అని నేను జాయిన్ అయ్యాను. అంటే పాజిటివ్ తోని జాయిన్ అయ్యాను అనమాట, నెగిటివ్ తో అయితే కాదు, పాజిటివ్ తో జాయిన్ అయ్యాను. బట్ లక్కీలీ ఈవెన్ నాకు ఇది గ్యాస్ట్రిక్ అని టోటలీగా వెళ్ళిపోయిందండి. సో అట్ ప్రెసెంట్ ఐఎమ్ వెరీ హెల్దీ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఐ జాయిన్ ఇన్ దిస్. అంటే ఒక లక్కీ పర్సన్ కి దీంట్లో జాయిన్ అయ్యే అవకాశం వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే 3-4 months నుంచి అనుకున్న కుదరనిది ఈ మంత్ జరిగింది అంటే భగవంతుని అనుగ్రహం లేనిది, మీ గురూజీ గారి అనుగ్రహం లేనిది మనకి అవకాశం రాదనుకుంటున్నాను. రియలీ బ్లెస్డ్ ఫర్ దిస్ గురూజీ గారు. అంటే ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ అనేది ఏంటి అంటే లైక్ బాడీ షేప్ లో చాలా ఎస్పెషల్లీ అంటే బాడీ షేప్ లో చాలా బాగా వేరియేషన్ కనపడతా ఉంది. అండ్
ఇన్ని రోజులు తినకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఇఫ్ దే ఆర్ హంగ్రీ దిల్ టాక్ 2 or 3 more times జ్యూసెస్. సో వీల్ బిన్ బిజీ. మార్నింగ్ ఒకసారి తాగి వెళ్ళడమే నాకు చాలా కష్టం. ఇంట్లో ప్రిపేర్ చేసి కొడుకుకి, అత్తగారికి, మామగారికి అందరికి చేసి వెళ్ళడానికి ఇట్స్ వెరీ బిగ్ డీల్ ఫర్ మీ. 1 glass of banana shake has to drink morning, and afternoon I'll take 1 mango juice, and evening coffee, and night any javas. అంతే 3 or 4 times has to take అనమాట. అందులో గాని కొంత ఫుడ్ లో గాని ఆ ఎనర్జీ ఎలా ఉండింది అంటే, అంటే నేను చేస్తున్నానా అనేది ఇట్ వాస్ వెరీ లైక్ అంటే వీక్నెస్ అనేది ఏం లేకపోయింది అనమాట. నా ఫేస్ లో గాని ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ నా కలీగ్స్ కానీ ఏమంటారంటే, మేడం మీరు ఆల్వేస్ లైక్ 90 కడల్ బల్బ్ లా ఉంటారు, మీరు ఆల్వేస్ అల్ట్రా యాక్టివ్ గా ఉంటారు, ఏ మాత్రం మీకు ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికీ స్ట్రాంగ్ ఉంటారు అనేవాళ్ళు. ఈ డైట్ లో కానీ జ్యూస్ డైట్ లో కానీ ఆ లెవెల్ ఉంది అంటే అందులో ఏదో ఒక మహిమ ఉన్నట్లే కదండి. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉండేదాన్నేమో. బట్ ఈ సఫిషియంట్ తీసుకున్నా కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్ మీ. ఇది నేను చాలా మంది ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేశాను గురుజీ గారు. సో ఆల్రెడీ వాళ్ళు March 5th నుంచి జాయిన్ అవుతారేమో. ఎందుకంటే ఇది పర్సనల్ గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే గానీ వాళ్ళకి తెలియదు దీని వాల్యూ అనేది. ఒకటి చెప్తే ఇన్సిస్ట్ అవుతాడేమో. అంటే కొంత ఒక 100% లో దే మే బిలీవ్ ఓన్లీ ఫర్ 20 or 30% లైక్ ఏమోలే చూద్దాంలే అని జాయిన్ అవుతారు. కానీ ఇందులో మనం దిగాక దానికి కనపడే వేరియేషన్స్, దానికి మనకి ఎనర్జీ లెవెల్స్, ఇవన్నీ మనం అనుభూతి పొందితే గానీ ఎవరిని మనం రికమెండ్ చేయలేమండి ఫస్ట్. అది రికమెండ్ చేసామంటే ఫుల్ ప్లెజ్ గా నేను హ్యాపీగా ఉన్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గురుజీ గారు, అండ్ హోప్లీ ఐ మే జాయిన్ ఫర్ సెకండ్ లెవెల్ ఆల్సో. దర్శన్ గురుజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. Thank you so much.